ఈ యుద్ధంలో అర్జునుడు తన బంధువుల మీద యుద్ధం చేయడం మంచిదేనా అన్న సందేహంతో ఉండేవాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుకు సూత్రంగా జ్ఞానం ఇచ్చాడు. భగవద్గీత లో ఈ శుద్ధోదయం సాధన, ధర్మం, భక్తి, యోగం వంటి ప్రాథమిక భావనలను వివరిస్తాడు. కర్ణుడు కౌరవుల పక్షాన యుద్ధం చేస్తూ చాలా పెద్ద యోధుడిగా చెప్పబడతాడు. చివరికి కర్ణుడు యుద్ధంలో మరణిస్తాడు. ఆయన ప్రాణాలు పోవడంతో అనేక శోకాలు, విషాదం ఏర్పడతాయి. కురుక్షేత్ర యుద్ధం ముగియడంతో పాండవులు విజయంతో తిరిగి వారి రాజ్యాన్ని పొందుతారు. కాని వారు గెలిచినప్పుడు కూడా వారికి భయానకమైన చేదు అనుభవం ఉంటుంది. ఎందుకంటే వారి కుటుంబం, స్నేహితులు, గురువులు ఈ యుద్ధంలో మరణించిపోతారు. ఈ యుద్ధం తరువాత పాండవులు తమ రాజ్యాన్ని వదిలి తమ ఆఖరి ప్రయాణం చేయడానికి బయలుదేరతారు. వారు అడవిలో ప్రయాణం చేస్తూ అనేక కష్టాలు, శోకాలు ఎదుర్కొంటారు. చివరికి వారు స్వర్గాన్ని చేరుకుంటారు. చివరగా స్వర్గానికి చేరుకుంటారు. అక్కడ వారు శాంతిని, నిత్య ఆనందాన్ని పొందుతారు. ఇది వారి ధర్మపద్ధతిలో శక్తి, ధైర్యం, నిజాయితీని చూపించే చివరి ఘట్టం.